ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చదవండి అమ్మ ఎవరైనా. లూకా 13:6. చాలమ్మ చాలు. ఏమంటున్నాడండి? నేను ఈ వాక్యం ఎందుకు ఎంచుకున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు చాలామంది అవని బిడ్డలు ఉన్నారు. అంటే వాళ్ళని బలపరచాలన్నమాట. వాక్యంలో వాళ్ళని ఏంటి బలపరచాలి. వాళ్ళ జీవితాలు ఏంటి, యవనస్తుల యొక్క జీవితాలు నిజంగా ఈ రోజున ఎలా ఉంటున్నాయి అనేది వాక్యం విన్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరైనా సరే, అందరూ యవ్వన బిడ్డలే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ వాక్యం ఎంచుకోవాలి. అనేక వాక్యాలు నేను సిద్ధపడుతున్నప్పుడు ఈ వాక్యము సిద్ధపడాలనిపించింది అనమాట. ఎందుకంటే యవ్వన బిడ్డలే ఉన్నారు కాబట్టి మన జీవితంలో ఏం కావాలో అవి మనం నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఏముందటమ్మా? ద్రాక్షవనంలో ఏముంది? ద్రాక్షవనంలో మనకి ఏముంది? ఇక్కడ అంజూరపు చెట్టు. ద్రాక్షవనం అనేది అది ఒక తీగ లాంటిది అనమాట. అది అల్లుకుపోయే స్వభావం కలిగినటువంటిది. అంజూరపు చెట్టు అయితే చాలా పెద్దగా. ఒక ద్రాక్షవనంలో యేసుప్రభు వారు అంటే దేవాతి దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఎందుకు నాటాడు అక్కడ? ఇంకా వేరే చెట్లను ఎందుకు నాటుకోలేదు? ఆ చెట్టు ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ద్రాక్ష తీగలు మీరు, మరి నేను ద్రాక్షావల్లిని అన్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అయితే ఇక్కడ ఏమన్నది? మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఉపమానం ఏంటంటే అంజూరపు చెట్టు గురించి మాత్రమే నేర్చుకుంటున్నాం. ఈ అంజూరపు చెట్టు గురించి ఏమంటున్నాడంటే యేసు ప్రభు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను. ఏంటంట? 3 సంవత్సరాల నుంచి దేవుడు అంజూరపు పళ్ళని ఎతకడానికి వస్తున్నాడంట. అసలు ఈ అంజూరపు చెట్టు అంటే దేనికి నిదర్శనం? ఇక్కడ అంజూరపు చెట్టు దేనికి నిదర్శనం అంటే మనము. తోట అంటే సంఘము. తండ్రి ఎవరు నరికివేయమంటున్నారు, ఎవరు తీసివేయమంటున్నారు అంటే దేవాతి దేవుడు యెహోవా దేవుడు తోటమాలి అయినటువంటి యేసుప్రభుతో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ తోటమాలి ఎవరంటే యేసుప్రభు. తోట యజమాని ఎవరంటే యెహోవా దేవుడు కదా. ఇదంతా బైబిల్లో చదువుకుంటే ఈ పండేంటి, ఈ చెట్టు ఏంటి, ఈ తోట ఏంటి అనుకుంటాం, కానీ మన జీవితానికి సంబంధించింది అనమాట. మనం అప్లై చేసుకోవాలి. మనం ఏ రీతిగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఒక్కొక్కటిగా చెప్తుంటాడు అనమాట. ఈ అంజూరం చెట్లుని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాయంట? 3 సంవత్సరాల నుంచి దాని దగ్గరకు వస్తున్నాయంట. అంటే అంజూరపు చెట్లు 3 రకాలైనటువంటి చెట్లు ఉంటాయట. ఆ దినాల్లో ఏంటంటే మరి యేసుప్రభు ఉన్న దినాల్లో ఒక తెల్లని అంజూరపు కాయలు కాసేటటువంటి చెట్టు ఉందంట. ఆ చెట్టు దగ్గరికి అది 3 సంవత్సరాలకు ఒకసారే కాపు వస్తుంది. ఒక చెట్టు అయితే 2 సంవత్సరాలకు ఒక కాపు వస్తుంది. ఒక చెట్టు అయితే సంవత్సరానికి 2 సంవత్సరాలు. ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే ఎప్పుడు ఈ కాయలు ఉంటాయంట. మనము అన్నంలో కానీ కూరలో కానీ ఉప్పు ఎలాగ వేసుకుంటామో వాళ్ళ డిన్నర్లో ఇది లేకుండా వాళ్ళకి అవ్వదట. వాళ్ళ భోజనం టేబుల్ మీద అంజూర పళ్ళు కంపల్సరీ ఉండాలంట. అంటే దేవుడు అంజూరపు చెట్టుకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడనేది నేను చెప్తున్నాను అనమాట. అంటే ఒక అంజూరపు చెట్టు అనేది విలువైనది. అంజూరపు చెట్టు అంటే మనకి దేవుడు బైబిల్లో ఎన్ని చెట్లు ఉదాహరణకి ఇచ్చాడమ్మా? ఒలివ చెట్టు అంటే చాలా, దానికి చావు లేదు. ఒలివ చెట్టు అనేది చావు లేదనమాట. మన భోజన బల్ల చుట్టూ బిడ్డలు ఎలా ఉండాలి? ఒలివ మొక్కల వలె, అంటే ఎప్పుడు నిత్యం కూడా వాళ్ళు జీవిస్తూ ఉండాలనేసి ప్రభు అయినటువంటి దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. మన జీవితంలో మనం ఫలించాలంటే ఈ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి దేవుడు చూస్తున్నప్పుడు ఫలాలు ఎందుకు లేవంటే, ఇంకొక ముక్క చెప్పాలంటే మనము యెషయా 5వ అధ్యాయం చూడండి అమ్మా. యెషయా 5వ అధ్యాయం. యెషయా 5వ అధ్యాయము, ఒక్క నిమిషం, మొదటి వచనం చదవండి. చాలమ్మా చాలు. నెక్స్ట్ 7వ వచనం ఒకసారి చదవండి.
చాలు తల్లి. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు అంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు అమ్మ, ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఇశ్రాయేల్ ప్రజలు సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఎక్కడ నాటాడట? ద్రాక్ష తోట ఎక్కడుండి? సారవంతమైనటువంటి భూమి కదా, సారం లేనటువంటి భూమి కాదు. సారవంతమైన భూమిలో ఏం వేసినా పండుతుందా? పండదా? ఎందుకు పుష్పించట్లేదు అంటే చూడడానికి ఎలా ఉందంటే ఆకుపచ్చగా నిండుగా గలగలలాడితే ఎలా ఉంది? పచ్చని కొమ్మలు పచ్చని ఆకులు కలిగి ఉంది. అయితే దేవుడికి తెలియదా దానికి కాయలు ఉంటాయో ఆకులు ఉంటాయో ఏముంటాయో అనేది? ఆయనకు తెలుసు. మనకి ఒక ఉదాహరణ తీసుకురావడానికి మాత్రమే దగ్గరికి 3 సంవత్సరాల నుండి పళ్ళు వెతికినప్పుడు కనిపించట్లేదని బాధపడతా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే మనం ఎవరు? దేవుని బిడ్డలం అన్నమాట కదా. అందరం కూడాను ద్రాక్షావళి వేరే, ఒలివ్ చెట్టు వేరే. ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఏ వనం అంట? యూదా మనుషులు. అసలు ఈ సువార్త కానీ దేవుడు కానీ రావడం ఎవరి కోసం అంటే యూదా వారి కోసం వచ్చింది. యూదా ఇశ్రాయేల్ ప్రజల కోసం వచ్చింది. కానీ వాళ్ళు తిరస్కరించేశారు కదా. ఆయన మహిమను కానీ ఆయన అద్భుత కార్యాలను కానీ ఆశ్చర్య కార్యాలను కానీ ఏవి కూడా వాళ్ళు స్వీకరించలేదు. అంటే ఆ యేసు ప్రభుని ఒక అల్పునిగా చూశారనమాట. నువ్వేంటి మాకు చెప్పేది? నువ్వు దేవుడివి కాదు, దేవుడివి కాదు. ఆయన చేసేటటువంటి ఘనమైన కార్యాలు చూసైనా దేవుడు అని నమ్ముకోవాలి, కానీ ఎవ్వరు కూడా ఆయన్ని దేవుడిగా అంగీకరించలేదనమాట. అందుకే అంటున్నారు ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఎవరిదమ్మా? సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని యొక్క తోటలో మనం ఉన్నాము. ఉండి మనం ఏం చేస్తున్నామంటే ద్రాక్ష పళ్ళు ఫలింపవాలని ఎదురు చూచుచుండేను, కానీ అది కారు ద్రాక్షలు కాసిన. ఆ యొక్క చెట్టు వేసుకున్నాడు. చెట్టు యొక్క ఉపయోగం కొరకు మనల్ని ఏ రకంగా సృష్టించుకున్నాడో ఆయన ఏం చేస్తున్నాడంటే మరి మంచి అంటే విత్తనం మంచి విత్తనమే వేసాడు, కానీ కారు ద్రాక్షలు వస్తున్నాయి. చూడండి, మంచి మామిడి పండు బంగినపల్లి మామిడి పండు వేస్తే బంగినపల్లిదే రావాలి కదా. వేరే పుల్లడికాయ పచ్చడికాయ వస్తే మనకు ఎలా ఉంటుంది? అరే నేను మంచిదే వేసాను కదా, ఇక్కడ ఎందుకు ఇది ఇలా వచ్చిందని మనం ఆలోచించమా? రెండోసారి దాన్ని ఏం చేస్తాం మనము? మళ్ళీ దానిలో ఏమైనా తప్పు ఉందేమో అనేసి, అంటే ఆ వృక్షం ఎదగడంలో ఏమైనా మెళకువలు తీసుకొని ఇంకా మంచిగా వాళ్ళని వీళ్ళని కనుక్కొని మనము ఆ తోటని బాగు చేసుకోవడం కానీ లేకపోతే ఆ వృక్షాన్ని బాగు చేసుకోవడం కానీ చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ద్రాక్ష పళ్ళు ఫలింపవాలని ఎదురు చూచుచుండేను, కానీ కారు ద్రాక్షలు కాసాయంట. ఈ కారు ద్రాక్షలు అంటే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆ చేదు ద్రాక్షలని కాదు. కారు ద్రాక్ష అంటే చేదే, కానీ ఇది ఇశ్రాయేలీయులకు పాపం అన్నమాట. ఇక్కడ అయ్యో నేను ఐగుప్తు నుండి వాళ్ళని అంత చక్కగా తీసుకొచ్చానే బయటికి, మరి అన్న బానిసత్వంలో నుండి 430 సంవత్సరాలు ఆయన బానిసత్వంలో నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని మరి తీసుకొస్తున్నప్పుడు దేవుని మాటకు లోబడాలా వద్దా? ఇప్పుడు మీ ఇన్ని ఆత్మలు రక్షించుకున్నారు పాస్టర్ గారు, మీరందరూ ఇక్కడ ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలి. అది ఏ రకంగా మీరు చేయగలరు? ప్రార్థన ద్వారా సంఘాన్ని బలపరచాలి. విశ్వాసం ద్వారా అనేక మందిని మనము పంటను కోసుకొని రావాలి. మీతో పాటు ఇంకా అనేక మంది రావడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. ఎలా ఫలిస్తుందమ్మా మనం కష్టపడకుండా? ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసత్వం నుండి వాళ్ళు మొరపెట్టుకున్నారు, వేడుకున్నారు, మాకు రక్షించేవాళ్ళు లేరా, కాపాడేవాళ్ళు లేరా అనేసి. ఎందుకంటే వాళ్ళు భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో. కానీ ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? తన కోసము, తన ప్రజలుగా ఉండడం కొరకు, తన కాపు కొరకు, తన పంట కొరకు, మేలైన దాన్ని ఇవ్వడం కొరకు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారండి? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. విగ్రహారాధన ఆయనకి ఇష్టం లేదు అస్సలు కదా. పాపపు చూపు ఇష్టం లేదు. మోషే ధర్మశాస్త్రం ఏమన్నాడు? వెంటనే నీ కన్ను తప్పు చేస్తే కన్ను పెరికేయమన్నాడు, చెయ్యి తప్పు చేస్తే చెయ్యి తీసేయమన్నాడు. కానీ యేసుప్రభు వారు అలా చెప్పలేదు. కృపాకాలంలో ఉన్నాం మనం కదా. మనల్ని క్షమించేస్తున్నాడు. అంటే నన్ను క్షమిస్తున్నాడులే అంటే ఈ అంజూరపు వృక్షంలాగే ఉంటాం అనమాట. మనం కూడా 3 సంవత్సరాల నుండి కాపు కాయట్లేదు, మరి ఆయన వస్తున్నాడు వెళ్తున్నాడు అంటే ఆయన అలాగే వచ్చి వెళ్ళిపోతుంటాడులే. పాస్టర్ గారు అలాగే చెప్తుంటారులే, వాళ్ళు వాక్యాలు అలాగే చెప్తారులే, మనం వింటాం లేకపోతే లేదు. వచ్చి కూర్చున్నామా, 1 గంట సేపు వెళ్ళిపోయామా అంటే ఎలా ఉంటుంది? ఫలింపు ఉంటుంది మన జీవితంలో. మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మన జీవితాలు మనము సరి చేసుకోవాలన్నమాట. అది ఏ రకంగా సరి చేసుకోగలం మనం ఎప్పుడైనా సరే?
మనం ఏ రకంగా సరి చేసుకోవాలి చేస్తున్నారంటే యేసు ప్రభువు ఇది నాది అంటున్నాడు, అవునా కాదా? మనం పెంచుకున్న మొక్కలు బయట ఏవైనా పెంచుకుంటే ఎవరైనా ఆ పువ్వులు కోసినా కాయలు కోసినా ఊరుకుంటామా? ఎందుకు? సంవత్సరం అంతా నీరు పోస్తాము, పాదులు సదుపాయం చేస్తాము. మరి దానికి దడి అంటే ఇక్కడ బురుజులు కట్టామంటాము, దడి కట్టుకుంటాము. అన్ని పక్కోడు ఎవరైనా ఒక్క పువ్వు తెంపినా మనము ఒప్పుకోము, అవునా కాదా? ఒక కాయ చెట్టుకి కొబ్బరి చెట్టు వేసుకొని రాత్రికి రాత్రి కాయలు తెంచుకొని వెళ్ళిపోయేటటువంటి వారు ఉంటారా ఉండరా? మరి ఆ కాయల కోసం మనం రాత్రంతా కాపలా కాయగలమా? కాయలేము. ఏం చేస్తామంటే పొద్దున్న లేస్తే తిడతాం అనమాట. ఆ తిట్లుకి మన మాటకి వాళ్ళు భయపడి రెండోసారి ఆ దరిదాపులకి రారనమాట. అంటే నీ దగ్గర ఏముంది? నోరుంది, నాలుక ఉంది, దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. బతిమాలు చెప్తే ఎవరు వినరు కదా, తిడితే ఆ దరిదాపులకి రాకుండా ఉంటారు. అంటే ఏంటంటే యేసుప్రభు మాత్రం అలాంటి వాళ్ళు కాదు. యేసుప్రభు ఎలాగుంటున్నారు మన కోసము? ప్రేమతో మనకి చెప్తున్నాడు అనమాట. మీరు ఫలించాలి, పుష్పించాలి, ఎందుకు మీరు ఫలాలు ఇవ్వడం లేదు అని ఆ దేవుడైనటువంటి యెహోవా దేవుడు యేసుప్రభుని అడిగినప్పుడు, యేసుప్రభు అంటే తోటమాలి అనమాట. అయ్యా ఒక్క సంవత్సరము నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే నేను దానికి సదుపాయం చేస్తాను. ఏం చేస్తానంటున్నాడు? సదుపాయం ఏం చేస్తాడట? గుంట తవ్వేసి అందులో ఉన్న రాళ్ళు చెత్త చెదారం అంతా ఏరేసి ఇంకా మంచి బలమైనటువంటి ఎరువేసి నీరు కట్టి నేను దాన్ని సిద్ధపరుస్తాను. ఆ సిద్ధపరిచిన ఇంకా అప్పటికి కూడా ఫలించకపోతే దాన్ని నేనే తీసేస్తాను అని చెప్తాడనమాట. అంటే ప్రభు కూడా మన కొరకు ఈ రకంగా చూస్తున్నాడు అనమాట. మనం ఎవరము? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ద్రాక్ష తోట మనము ఆయన సొత్తు అనమాట. ఆయనకు మన మీద అధికారం ఉందా లేదా? ఏం చేయడానికైనా అధికారం ఉంది కదా, తీసేయడానికైనా అధికారం ఉంది, మనం ఫలించి అభివృద్ధి చెందడానికైనా ఆయనకి అధికారం ఉంది కదా. ఎందుకంటే ఆయన తోటలో వేసుకునేటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి పిచ్చి పిచ్చి మొక్కలకి వాటికి ఎవరు సదుపాయం చేయక్కర్లేదు. నీళ్ళు పోసినా పెరుగుతాయి, పొయ్యకపోయినా అది పెద్దగా పెరిగిపోతుంది అనమాట, ఏ పిచ్చి మొక్కైనా, అవునా కదా? దానికోసం మనం ఏం కష్టపడక్కర్లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లను మాత్రం మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సి వస్తుంది. మన బిడ్డలైనా సరే, మన బిడ్డల్ని చిన్నప్పటి నుంచి ఎలా పడితే అలా పరిగెట్టేసి ఆడుకునేటప్పుడు దెబ్బలు తగిలించుకుంటే మనం ఊరుకుంటామా? వాళ్ళు ఎంత కంటికి రెప్పలా మనం కాచుకుంటాము, అవునా కదా? ఎందుకు? ఆ బిడ్డ నీ సొంతం కాబట్టి. పక్కోళ్ళు అయితే చూస్తారే అంటారు, పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ దేవుడు అలా కాదనమాట. ఆ పిచ్చి మొక్కల్లాగా మనల్ని ప్రేమతో వేసుకున్నాడు ఆయన. ఎంత ప్రేమతో వేసుకున్నాడు ఆయన. ప్రేమతో వేసుకొని ఏమంటున్నాడంటే, మీరెందుకు కాపు కాయడం లేదు, మీరెందుకు ఫలించడం లేదని ఆయన బాధపడుతున్నాడు అనమాట. అయితే ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తులో మనం ఎదగాలి. ఎందుకు ఆయన ఆ వృక్షాన్ని నాటాడంటే మనం క్రీస్తులో ఎదగడం కోసం. ఆయన వెలపెట్టి కొన్నాడు. ఈరోజు మనుషులైనటువంటి మనల్ని, ఇశ్రాయేల్ ప్రజలే కాదు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు, తన ప్రేమను చూపించాడు, అవునా కదా? విశ్వ మానవ కోటి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, ప్రేమ చూపించాడు. మనకి ప్రేమ కరువైపోయిందండి. ప్రేమ కరువైందా లేదా? ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో మనుషుల మీద మనకి ప్రేమ చాలా తక్కువగా ఉంటుంది. మరి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు కదా దేవుడు. ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాము? ఆ ప్రేమ మనం చూపించలేము, ఎందుకంటే మనకు స్వార్థం ఎక్కువ కదా. ఒప్పుకోవాలి, అంతరాత్మ ఎవరికి చెప్పుకోక్కర్లేదు, కానీ మన అంతరాత్మలో మనము దేవుడు మనల్ని సంధించినప్పుడు మనం ఒప్పుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెషయా 4:3 ఒకటి చదవండి అమ్మా. యెషయా 4:43. ఒకసారి ఆపమ్మ, మళ్ళీ చదువు ఫస్ట్ వచనం. చాలా అమ్మ. ఏంటంట? మనల్ని సృజించినటువంటి వాడు ఎవరు? యెహోవా దేవుడు మనల్ని సృజించాడు, మనల్ని అందరినీ. ఆయన నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ఆయన ఏంటంట? మనల్ని విమోచించాడు. ఎలా విమోచించాడు? తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి సిలువ వేగం చేశాడు.
నా సొత్తు అంటే ఒక వస్తువు మనం కొనుక్కుంటే మీది అవుతుందా కాదా అమ్మ? ఒక బైక్ కొనుక్కుంటే ఎవరైనా ముట్టుకుంటే ఒప్పుకుంటారా? అంటే ఫస్ట్ డే కొత్తగా ఉన్నప్పుడు ఎంత ప్రేమగా చూపిస్తావు, కొంచెం పాతదైన కొలది వదిలేస్తావేమో, కానీ దేవుడు అలా వదిలేయడు మనల్ని. ఫస్ట్ డే నుంచి కూడా మనం తల్లి గర్భంలో పుట్టక మునిపే మనల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు కదా. ఎప్పటికీ ఎన్ని యుగాలకి ఆయన ఎన్ని యుగాలైందో ఆది అంతం లేనటువంటి వాడు కదా దేవుడు కదా. ఇప్పుడు మనం తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి ఈ వయసులో నేనున్నాను, ఈ వయసులో మీరున్నారంటే అందరిని ఎరిగినటువంటి వాడు. ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎప్పుడు ఎవరిని ఎక్కడికి నడిపించాలి, ఎప్పుడు ఆయన కొరకు ఆయన ఉపయోగించుకోవాలనేది ఆయనకు అన్నీ తెలుసు అనమాట. కాబట్టి మనం ఆయన సొత్తా కాదా? 1 కొరింథీ 6:19 కూడా చేస్తే నేను చదువుతానమ్మా. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి ఉన్నది, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మన దేహం ఎవరిదంట? దేవుని ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలన్నమాట. ఏ రకమైనటువంటి పాపానికి మన మనసులో కానీ శరీరంలో కానీ చూపులో కానీ మనము తావు ఇవ్వకూడదు. దేవుడు ఇష్టపడ్డు. మీరందరూ బాప్తిసం తీసుకున్నారా అమ్మ? తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. ఎందుకంటే తీసుకోలేని వాళ్ళు త్వరగా తీసుకోండి అమ్మ. సమయము మనకు చాలా తక్కువ ఉంది. దేవుడు రానే ఉన్నాడు. మీరు ఇన్ని రోజులు కూడా చర్చికి వచ్చి వాక్యాలు విని ఆ యొక్క పరిశుద్ధాత్మని మీరు పొందుకోకుండా మరి దేవుల్లో లేకుండా ఉంటే మన జీవితం వ్యర్థమైపోద్ది. కాబట్టి అందరూ పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్ముడు రాడు, కానీ బాప్తిసం తీసుకొని ఆయన మార్గంలో ఆయనది నడిపించే మార్గంలో మనం నడిచినప్పుడు మాత్రము పరిశుద్ధాత్ముడు మనకు ఒక్కొక్కటిగా మన జీవితాల్లో కావలసినవి బోధిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు పరిశుద్ధాత్మని పొందుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనము అనేక కార్యాలు చేయగలం అన్నమాట. ఏమ్మా, ఇప్పుడు నిన్న మేము మా సిమ్ సంఘం తరపున మేము సువార్తకు వెళ్ళాం. పాష గారు చెప్పారు, చాలా దూరం అడవులు కొండలు, దగ్గర 8-9 కొండలు ఎక్కి దిగాం. అంటే కాలినడకగా జీబులోనే, కానీ భయంకరమైనటువంటి ఘాటీ రోడ్లు అనమాట అవి. అయినా కానీ 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వృద్ధులు కూడా వచ్చారంటే ఒకసారి ఆలోచించండి. ఆత్మల పట్ల భారం ఒకటి మనకు కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఆశ కావాలన్నమాట. అయ్యో నేను రక్షింపబడినట్లు అందరు కూడా రక్షింపబడాలి, ఎవరు నశించడం దేవునికి ఇష్టం కాదు. అంటే ఒక తోటలో పనివారంగా మేము వెళ్ళామన్నమాట. ఆ తోటలో పని చేసి వచ్చాం. అక్కడ కొంతమందే ఉన్నారు, కాకపోతే దేవుడు ఎవరిని ఎంచుకున్నాడో అక్కడ ఆ ప్రాంతాల్లో ఎవరి కోసం మమ్మల్ని పంపించాడో మాకు తెలియదు కదా. కానీ దేవుడిని ఎరిగినటువంటి బిడ్డలు ఉండకూడదని బైబిల్ చెప్తుంది అనమాట. నీ నామము ఎరిగినటువంటి బిడ్డలు ఎవ్వరు ఉండకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రతి చోటకి వెళ్ళే ప్రాంతాలు అన్నీ వెళ్తారు. మనం వెళ్ళలేమనుకోండి, దూరంగా మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది, కానీ మన చుట్టుపక్కల వెళ్ళడానికి మనకి ఇబ్బంది లేదు కదమ్మా. మన చుట్టుపక్కల మనకేం ఇబ్బంది లేదు కదా. అంటే నువ్వు ఎలా ఫలించాలి అంటే నువ్వు ఒక వెలిగే జ్యోతి వెయ్యి పక్క వాళ్ళని వెలిగించాలన్నమాట. మనం వెలుగుతూ ఉండాలి, పక్క వాళ్ళు ఆరిపోకుండా వాళ్ళని వెలిగిస్తూ ఉండాలి అన్నమాట. మనకు అన్నీ ఉన్నాయి సదుపాయాలు. అంటే అన్నీ అంటే ధనం ఉందా లేదా, బంగ్లాలు ఉన్నాయా లేవా, అది కాదు. కానీ మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. మనకు ఆయన కొరకు పనిచేయడానికి మనల్ని ఉపయోగపడండి. ఇక్కడ ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఉపమానం అదే అనమాట. నా కొరకు నువ్వేం చేస్తున్నావు, నీ కొరకు నేను ఇంత చేస్తున్నాను. నిన్నేం చేశాడు, మొక్కగా నాటాడు. అదేం పుచ్చిపోయిన చెట్టు కోసం ఆయన అడగట్లా ఫలాలు ఇవ్వమనేసి, మొక్కగా ఉన్నప్పుడు అడగట్లా ఫలాలు ఇవ్వు అనేసి. చిన్న బిడ్డలకి ఇప్పుడు నీరు పోసి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తే కొంత మీ వయసు వచ్చినప్పటికి వాళ్ళు సువార్తలో పాల్గొంటారు, దేవుని కోసం పాకులాడుతారు. తెలుసా మీకు? అంటే ఫస్ట్ నుంచి విత్తనాలు వెయ్యాలన్నమాట. మనం వినట్లేదా చెయ్యట్లేదా అనేటటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. బెన్సన్ ఇరెన్సా అనేటటువంటి ఒక దైవజనుడు ఉన్నాడనమాట. ఆయన ఒక ఏంటంటే చనిపోయాడు అనుకున్నారు. ఆయన్ని చనిపోయారు అనుకొని అనేక సార్లు కూడా ఆయన్ని పక్కన పడేసిన దైవజనులు వచ్చి ప్రార్థించి బ్రతికించుకొని ఆయన ఏం చేశారు, పనికొచ్చే పాత్రగా చేశారు. ఏమంటే ఒక కనీసం తల్లిదండ్రులు లేనటువంటి అనాథ అనమాట. తినడానికి కూడా తిండి లేనటువంటి వ్యక్తి అనమాట. ఎందుకో దైవజనులకి ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించి అన్నీ చేసి ఏం చేశారంటే ఆయన్ని అమెరికా దేశానికి పంపించారు. ఒక అనాథ
తిండి లేదు అతనికి. అలాంటి వ్యక్తిని అంటే ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు ఒక ఆరిపోతున్న క్యాండిల్ని పక్కన మన దగ్గర వెలుగున్నప్పుడు దాన్ని వెలిగిస్తే అది కూడా వెలుగుతుంది, ఆరిపోదు. ఏ ఉపయోగం లేని నిరుపయోగమైనటువంటి మనిషిని అమెరికాకు పంపించారు. అమెరికాకు పంపించిన తర్వాత ఆయన ఏం చేశారు, అక్కడ అమెరికా బైబిల్ కాలేజీలో చదువుకున్నాడు అనమాట. ఎలా చదివాడంటే ఆ యొక్క ట్రైనింగ్, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బోధించిన అంతసేపు అక్కడ ఉండేవాడట. మిగతా టైం పరిగెత్తుకొని వచ్చి ఆయన గదిలో కూర్చొని ప్రార్థించేవాడట. ప్రార్థన తప్ప వేరే పని లేదట ఆయనకి. అక్కడికి వెళ్ళి 2 గంటలు 3 గంటలు వినడము, మళ్ళీ వచ్చేసి ఆయన ఏం చేసేవాళ్ళు, ప్రార్థన. 4 సంవత్సరాలు అమెరికా దేశంలో ఉండి కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దీంతోనే ఆయన గడిపాడట. అయితే అంతటితో అయిపోయిందా? 15 మంది దైవజనులు కలిసి ఆయన అక్కడ పోషించారు అమెరికాలో పోషించడం అంటే మాటలు కాదు కదా. వాళ్ళు కొంత పెట్టుకున్నా కొంత ధన సహాయం మనం చెయ్యాలన్నమాట. అంటే చేతునిచ్చే చేతుల్ని దేవుడు మనకి ఇచ్చాడు, బలపరిచే చేతుల్ని మనకి ఇచ్చాడు. మన చేతులు ముడుచుకోకూడదు అనమాట. దేవుని కొరకు మనం ఎంతైనా చేయాలి. అటువంటి వ్యక్తి ఏం చేశారంటే 4 సంవత్సరాల తర్వాత ఒక విత్తనం వేశారు కదా, మరి వీళ్ళు ఇక్కడ నుంచి పంపించారు కదా అమెరికా దేశానికి. పంపించిన తర్వాత ఆయన మరి ఎలా వస్తున్నాడు, నా సేవకుడు మరి నా బిడ్డ వస్తున్నాడు అనేసి 15 మంది దైవజనులు ఎయిర్పోర్ట్కి వెళ్ళారట ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి. నా బిడ్డ నా బిడ్డ, ఎందుకంటే అందరూ ధన సహాయం చేశారు, అందరూ ఆయన మేలు కోరుకున్నారు, అందరూ ఆయన కోసము ప్రాకులాడారు, అవునా కాదా? మరి ఫలించని చెట్టులాగా ఉండిపోయాడు ఆయన, ఫలించాడట. పరిగెత్తుకొని వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే దడామని పడిపోతున్నారంట. ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే వీళ్ళు పడిపోయి అన్ని భాషలు మాట్లాడుతున్నారంట. అంటే అర్థం ఏంటి? అగ్నితో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఆయన. అంటే తను ఎందుకు వెళ్ళాడనేది తనకు తెలుసు, తను ఎందుకు జీవించాలనేది తనకు తెలుసు, దేవుడి కొరకు నేను ఏం చేయాలనేది తెలుసు. అందుకే ప్రభు నీ అగ్నితో నింపు, నీ అగ్నితో నింపు, నీ ఆత్మతో నింపని నిత్యము ప్రార్థన. ఆయన అందుకే ఒక బుక్ రాశారనమాట, ఎముకలలో అగ్ని అనేటటువంటి బుక్ రాశారు. ఎప్పుడైనా ఎవరైనా అవకాశం ఉంటే బుక్ స్టాల్కి వెళ్ళి తెచ్చుకొని చదవండి. ఎందుకంటే అంత గొప్ప దైవం. అంటే కొంతమంది మనం తెలుసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఆయనట ఆ ఎయిర్పోర్ట్లో పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది వచ్చేసి మీరు ఇక్కడ గలాటా చేయకూడదు, మీరు పక్కకి వెళ్ళిపోండి అన్నప్పుడు ఆయన ఏమన్నారంట, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్, రే కావాలనేసి పడిపోయి ఇక్కడ గోల చేయట్లేదు, గలాటా చేయట్లేదు అంటే ఆ సిబ్బంది వచ్చేసి ఆయన్ని పట్టుకొని పక్కకు లాగబోయారట. సిబ్బంది కూడా పడిపోయాడట. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పడిపోయి భాషలు మాట్లాడుతుంటే వాళ్ళకేం అర్థం అవ్వట్లేదంట. అయితే ఈయనలో దేవుడు ఉన్నాడు, దైవకార్యం జరిగింది అనేసి అందరు అనుకొని ఆయన తర్వాత ఆయన దేశానికి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఆయన ఏ దేశస్తుడంటే ఆఫ్రికా దేశస్తుడంట. అర్థమైందా? అక్కడ ఆ జాతి వాళ్ళకి విలువ ఉండదు, ఆ జాతి వాళ్ళందరూ చాలా నీచంగా చూస్తారు. అక్కడి నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి ఆత్మల సంపాదన కొరకు బయలుదేరాడు. అయితే సడన్గా ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ అమెరికా ఒకసారి వెళ్ళవలసి వచ్చిందంట. ఫ్లైట్ టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. నేను ఏం చేయాలి ఇప్పుడు అనుకున్నప్పుడు ఆయన నిరాశపడి కూర్చోలేదు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఒక టికెట్ కావాలంటే లేదు సార్, ఫ్లైట్ కూడా బయలుదేరడానికి టైం అవుతుంది, మరి ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇస్తారా, నేను ట్రై చేస్తాను. ఎవరైనా బస్ స్టాప్ ఏంటంటే అది బస్సులో టికెట్ కొనుక్కుంటాను, స్టేషన్లో టికెట్ కొనుక్కుంటాను అనడానికి అలా కాదు కదా. ఎయిర్పోర్ట్లో ఆయనకంట సరే ఒక అవకాశం తీసుకోండి, మరి మీరు ఏం చేస్తారు, ఎందుకంటే ఆయనకు తెలిసిన మనుషులు ఉన్నారు కాబట్టి తీసుకోండి అన్నారట. వెళ్ళి అనౌన్స్ చేయించారట, నేను ఫలానా వ్యక్తిని అర్జెంటుగా అమెరికా వెళ్ళాలి, నా కోసం ఎవరైనా ప్రోగ్రామ్ని రేపటికి మార్చుకొని ఈరోజు క్యాన్సిల్ చేసుకుంటే ఆ టికెట్ తరఫు నేను వెళ్తాను అన్నప్పుడు 20 మంది కిందకి దిగిపోతున్నారట. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 20 మంది. అంటే ఆయన మాటలు విని, ఆయన సేవా ఫలితము, ఆయన రగిలించినటువంటి మంట, ఆయన రగిలించినటువంటి ఉజ్జ్వల ఎలాగుందో చూసారేనా. కాబట్టి మన వల్ల కూడా ఒక వ్యక్తి ఖండాల్ని కదిలిస్తున్నాడు, మనం ఒక వీధినైనా వెలిగించాలి, మన చుట్టుపక్కల ఒక్క ఆత్మనైనా రక్షించాలి. మా సేవాభారం అదే. దేవుడు నన్ను ఎంచుకున్నాడు, దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు. నేనేంటో నాకు తెలియదు, వాక్యం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు నాతో మాట్లాడి ఏర్పాటు చేసుకున్నాడు. వీధుల్లో సువార్త చేసుకునేదాన్ని, ఇంటింటికి వెళ్ళి సువార్త చేసేదాన్ని, సింగిల్గా ఇంట్లో నుంచి బయటికి రానటువంటి నేను, భయపడేటటువంటి నేను, ఎదుటి వ్యక్తితో మాట్లాడలేనటువంటి నేను, సువార్త కొరకు మాత్రమే నేను ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. అంటే దేవుడు నా కొరకు ఏ ఫలము, నా నుండి ఏం ఆశించాడు అంటే చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను అనమాట. అంటే మనం సువార్త చేసిన, వాక్యం చెప్పినా నీలో మండాలి అనమాట. పరిశుద్ధాత్మ నిన్ను మండించాలి, అప్పుడే మనం ఫలించగలము.
మరి వీధుల్లో ఇంటింటికి సువార్త చెప్పుకుంటా వెళ్ళేటటువంటి దాన్ని మా సంఘంలో చర్చిలో వాక్యం చెప్పమని ప్రోత్సహించారంటే నేను భయపడ్డాను, ఆందోళన చెందాను. కానీ ఎంకరేజ్ చేసేటటువంటి మనుషులు ఉన్నప్పుడు మనము చెప్పగలమనే ఒక నమ్మకం వచ్చింది. నాకు కొన్ని వాక్యాలు విన్న తర్వాత సార్ ఏంటంటే వేరే సంఘాలకు కూడా నేను అడుగుతాను, తెలిసిన వ్యక్తుల్ని వెళ్ళి చెప్తావా అన్నప్పుడు నేనేమన్నా అంటే అంత నాకు లేదండి అన్నాను. ఎందుకంటే నిజంగా నేను ఏదో వీధి సువార్తలు చేసుకునేదాన్ని, ఏదో సంఘంలో చెప్పమంటే చెప్పినటువంటి దాన్ని వేరే సంఘానికి వచ్చి సర్వీస్ చేయడానికి మనకి అంత శక్తి లేదు. కానీ దేవుడిని అడిగాను, ఎందుకు చేయకూడదు? ఊరికే రాలేదండి. నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను, రాత్రింబవాళ్ళు. సంఘాల్లో వాడబడాలంటే ప్రభువా నన్ను సిద్ధపరచు, ఆషామాషిగా వెళ్ళిపోయి మనం చెప్పేటటువంటి మాటలు కావు, నన్ను సిద్ధపరచు. 3 days డే అండ్ నైట్ దేవునితో గడిపాను. అంటే ఇంకా వేరే పని లేదనమాట. నాకు పని ఉందని వచ్చి చేయడానికి నాకు కోడలు ఉందండి, చేసి పెడుతుంది. తన సహాయం లేకపోయినా నేను చేయలేను కదా. ఒక మనిషి డే అండ్ నైట్ ఉపవాసం చేసుకుంటా దైవ సంధిలో కూర్చోవాలంటే సపోర్ట్ ఇచ్చే మనుషులు మనకు ఉండాలి. వాళ్ళు అన్నీ చక్క పెట్టుకుంటారు కాబట్టి నాకు ఇంకా బయట ప్రపంచంతో పనిలేదు కాబట్టి వాక్యం చదువుకోవడం, వాక్యం కొరకు సిద్ధపడమే జరుగుతుంటుంది అనమాట. అయితే ఈ ఫలించడు కొమ్మగా ఎవరున్నారండి మనకు బైబిల్లో? ఒకసారి చెప్పండి. యోసేపు ఫలించడు కొమ్మ. యోసేపులో ఏమేమి గుణగణాలు ఉన్నాయండి? యోసేపులో అన్ని గుణగణాలు ఆయనలో ఉన్నాయన్నమాట కదా, అవునా కదా? యోసేపు ఫలించడు కొమ్మ అంటే ఒకసారి గలతీ పత్రిక తీయండి. గలతీ 5:2 చదవండి. 5:22. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయండి? యోసేపులో ఉన్నాయి. ఎలాగా గమనించారా? యోసేపుని గమనించారా మీరు? యోసేపులో ఏమేమి ఉన్నాయంట? ఆత్మ ఫలాలు. అదంతా ఒకటే ఫలం అండి, అవి రకరకాల ఫలాలు కావు కదా, ఒకటే ఫలము. దాన్ని అన్ని రకాలుగా దేవుడు మనకి చూపిస్తున్నాడు అనమాట. యోసేపులాగా ఫలించాలంటే యోసేపులాగా మనకి ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి, అవునా కాదా? ఆయనలాగా ఫలించాలంటే ఆయనలో అన్ని ఫలాలు ఉన్నాయన్నమాట. ఈ రోజుల్లో మనం ఏంటంటే ఒక్కొక్కటి చెప్పమ్మా, ఒక్కొక్కటి చెప్పు. ప్రేమ, ఇంకా సంతోషం. ప్రేమ ఎక్కడుందండి యోసేపులో? చెప్పండి ఒకసారి. ప్రేమ ఎక్కడ కనబరుస్తాడు? చూడండి, మనం కూడా ఆ వ్యక్తిలాగా ఉందాం అనుకుంటాం కదా. మనం కూడా ఎలాగ ఉండాలనుకుంటాము? యోసేపులాగా ఉండాలనుకుంటాం. అయితే మనకు అన్నీ బాగున్నప్పుడు ఓకే కదండి. మనకన్నీ ఇప్పుడు నీ ఎదురుగ్గా శత్రువు రానంతసేపు నువ్వు మంచోడివే, అవునా కదా? నీ ఎదురుగ్గా నీకు యాంటీ అంటే నీ శత్రువు, నీకు ఎవడైనా ఇష్టం లేనివాడు రానంత వరకు నువ్వు చాలా మంచోడివి. నీ దగ్గరకు శత్రువు వచ్చాడనుకో, నీ ప్రేమ చూపిస్తావా? వెంటనే కోపం వచ్చేస్తుంది మనకేంటమ్మా, వెంటనే ఉక్రోషం వచ్చేస్తుంది. వస్తుందా రాదా? గతమంతా తవ్వేసుకున్నాం, మనం తవ్వుకోక్కల వెంటనే లోపల రీల్ తిరిగిపోతుంటుంది. పాత సినిమాల్లో రీల్ ఇలా తిరుగుతుంటుంది, మళ్ళీ వచ్చి నెక్స్ట్ సీన్ కోసం కదా. అలాగ రీల్ తిరిగిపోతుంది. వాడు మనకి చాలా మేలు చేశాడు, కానీ ఒక్కటి మాత్రమే మనకి ఇష్టమైంది, మనకి ఏదో చేయలేదు. వెంటనే వాడి మీద మనకు కోపం వస్తుంది. ఈ చేసిన మేలంతా మర్చిపోతాం, అవునా కదా? అంటే యాకోబు పత్రికలో అదే అంటాడనమాట. యాకోబు పత్రికలో యాకోబు దేవుని సహోదరుడైనటువంటి యాకోబు ఏమంటాడంటే, నీకు తెలిసిన విషయాలు కొన్నే. ఎలా అమ్మా అంటే, నీకు దేవుని గురించి కొత్తగా తెలుసుకుంటున్నావు, ఒక 4-5 విషయాలే నీకు తెలుసు కదా. కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎప్పటి నుంచో దేవుని సన్నిధికి వస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ విషయాలు తెలుసు. దేవుడు ఇద్దరిని నిలబెడతాడు అనమాట. ఎక్కడ నిలబెడతాడు? ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నప్పుడు నువ్వేమనుకుంటా, బాగా దేవుని గురించి తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, అబ్బో నేను దేవుడి కోసం ఇన్ని పనులు చేశాను, తనకంటే నేనంటే తెలుసు కదా. సుంకరి ప్రార్థన లాగా అనమాట కదా. ధనవంతుడు సుంకరి ప్రార్థన, ఓ నాలో ఏ పాపం లేదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, వాళ్ళలాగా నేను ఇలా చేయలేదు అలా చేయలేదు అనుకున్నట్లుగా వీళ్ళిద్దరు దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే, ఆ దేవుడి దగ్గర ఓహో నా దగ్గర మరి నేను 9 మంచి పనులు చేశాను, వాడు 4 కదా చేశాడు అనుకుంటాడు అనమాట. దేవుడు ఏమంటాడు? ఫస్ట్ నిన్ను పిలుస్తాడు, వాడిని పిలుస్తాడు. పిలిచి నీలో, ఎందుకంటే
నువ్వు 4 తెలుసుకున్నావు, 4 పర్ఫెక్ట్గా ఉన్నావు అనమాట కదా. నువ్వు తెలుసుకుంది అంతే. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా ఏం చదువుకున్నాడో అందులో వాడు కరెక్ట్గా ఉన్నాడు. మరి వాడికి 10th క్లాస్ సబ్జెక్ట్ ఇస్తే వాడు రాయగలడా? మరి నువ్వు 10th క్లాస్ నుంచి ఇంటర్కి వెళ్ళావు, మరి మా యొక్క ఇది తరగాల అంతస్తు పెరగాలి కదా. మరి నువ్వు పెరగకుండా 4వ క్లాస్కి ఉన్నంత నాలెడ్జ్ నాకు ఉందిలే అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఫలించలేదనమాట దేవుని కొరకు. అంటే బాబు నీకు అంతా తెలుసు, చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నావు. ఇప్పుడు పాస్టర్ గారు పాప ఉంది, పుట్టిన దగ్గర నుండి తనకి దేవుడి వాక్యం తెలుసు, దేవుడి మాటలు తెలుసు, దేవుడి పాటలు తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అవే నూరు పోస్తుంటారు కాబట్టి. అయినా వాడి మార్గం తప్పిపోతే ఏలి కుమారులాగా మనం ఏం చేస్తాం? ఏలి కుమారులు మార్గం తప్పిపోయారా లేదా? తెలుసా ఏలి స్టోరీ? సమూయేలు యొక్క గురువు గారు, పాస్టర్ గారు ఏలి గారు, తన బిడ్డలు తనకు సరిగ్గా లేరు, ఫలించలేదు తన కొరకు. ఎవరో కన్నటువంటి తల్లి మరి ఆ యొక్క హన్న ఆ సమూయేలుని తెచ్చి అక్కడ వదిలేసినప్పుడు ఏం చేశాడు? ఆ సమూయేలు దేవుని కొరకు ఎంతగానో ఎదిగాడు. చిన్ననాడు దేవుని స్వరము వినగలుగుతున్నాడు. ఎందుకు? ఆ తల్లి ఆ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం చెప్పిందో, ఎంత చక్కగా విన్నాడో, ఎంత చక్కగా ఫాలో అయ్యాడో. అవునా కదా? మరి ఒక సమూయేలులాగా మనం ఉందామా? ఏలి పిల్లల్లాగా ఉందామా? ఒక సమూయేలులాగా హన్నాలాగా మనం కూడా మన బిడ్డల్ని పెంచగలగాలి. అప్పుడే మనం ఫలిస్తామన్నమాట. తల్లి మార్గం చూపించాలి, బిడ్డల మార్గంలో ఎదగాలి. తల్లిదండ్రులే మార్గం సరిగ్గా లేనప్పుడు బిడ్డలు సరిగ్గా పెంచలేరు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? తల్లిదండ్రుల మాటకు లోబడుతూ దైవజనులు చెప్పేటటువంటి మాటలు వింటూ మనము మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. ఫలించే కొమ్మలుగా ఉందా వద్దా? మీరు దేవుని సొత్తు, మీరైనా నేనైనా దేవుని సొత్తే. మన ఇష్టానుసారంగా పెరిగేటటువంటి వాళ్ళం కాదు. చూడండి, పార్కులో మొక్కలన్నీ నీట్గా వేసి ఎప్పటికప్పుడు కట్ చేసేసి నీట్గా షేప్ చూడండి, ఎలిఫెంట్ షేప్ కానివ్వండి, లేకపోతే ఒక పందిరి షేప్ కానివ్వండి, మొక్కలు తీగలన్నీ పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోతుండవు. అవునా కదా? అదే రోడ్డు మీద వదిలేస్తే ఒక అనాథ పిల్లలు పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోయి వాళ్ళు చెత్త అలవాట్లు నేర్చుకుని అనేక భయంకరమైనటువంటి వ్యసనాలకు గురైపోతాయి. ఎందుకంటే చెప్పే నాదుడు లేడు అక్కడ. ఎవరైనా పెంచిన తల్లో పెంచినక్కో ఎవరైనా ఉంటే వాళ్ళ మాట వినరు, నువ్వేంటి నాకు చెప్పేదనే స్థితిలో ఉంటారు. అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలి? ఏసేపు వలె ఫలించడు కొమ్మలుగా ఉండాలన్నమాట. మనం ఫలించాలి అంటే దేవుని కొరకు మనము నిలబడుతుండాలన్నమాట. ఒక్క నిమిషం అమ్మ, నేను గల్తీ పత్రిక చదువుతాను. ఒకసారి మళ్ళీ చదవమ్మా. గలతి సమాధానము, అక్కడ కాగమ్మ. ఆత్మఫలంలో ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ ఎవరిలో ఉన్నాయమ్మా? యోసేపులో ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. యోసేపులో ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? అన్నదమ్ములు తన్ని గోతిలోకి తోసేశారు, మళ్ళీ డబ్బులు వస్తాయి కదా గోతిలో నుండి తీసి మళ్ళీ ఏం చేశారు? అమ్మేశారు. మరి దేశం కాని దేశానికి ఆయన వెళ్ళాడు. ఎందుకంటే యోసేపు కలలు కనేవాడు కదా. మంచితనం అంటే తను ఏంటంటే, ఆ యోసేపు ఏంటంటే తనకు వచ్చిన కళల్ని విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు అనమాట. అయ్యో, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, అంటే తనకు తెలియదు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని. కళలు వచ్చాయి కదా, కళలు నెరవేరుతాయని, దేవుడు దర్శనాలు ఇస్తాయని తెలిసి ఉండొచ్చు కదా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? ఓపికతో ఎదురు చూస్తున్నాడు అనమాట. ఎలా చూస్తున్నాడు? ఓపికతో ఎదురు చూస్తున్నాడు. మరి తర్వాత ఆ యొక్క ఈజిప్ట్ దేశంలో ఆయన ఓపిక మరి కరెక్ట్ అయిందా కాలేదంటే ఏమంత సులువుగాను ఆయన కోరిక నెరవేరలేదు. కలలు కన్నాడు. మనం కూడా మన బిడ్డల గురించి కలలు కంటాం. ఎన్నెన్నో ఆశలు మనం చూస్తుంటాం. నా బిడ్డలు ఎదుగుతున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, అభివృద్ధి చెందుతారని. దేవుడు ఏమంటున్నాడు? ఫలించి అభివృద్ధి చెందండి అంటున్నాడు. ఈ యొక్క అంజూరపు చెట్టులాగే మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మొదటి మానవుడైనటువంటి ఆదాముని అవ్వని ఫలించి అభివృద్ధి చెందమన్నారు కదా. వాళ్ళు ఏం చేశారు? పాపం చేసి చేయలేనటువంటి పాపంలో పడిపోయినప్పుడు ఏం చేశారు? వాళ్ళు అంజూరపు ఆకుల్ని కచ్చడాలుగా కుట్టుకొని వాళ్ళు వస్త్రంగా ధరించారు. మరి యేసు ప్రభు చూస్తూ ఊరుకున్నారేంటి? ఆకులు ఎంతసేపు నిలబడతాయండి? గాలి వస్తే ఎగిరిపోతాయి, లేకపోతే 2 రోజులు ఆగితే అవి ఎండిపోతాయి. వెంటనే దేవుడు చూశాడు, అది మీకు తగింది కాదు. వెంటనే ఏం చేశాడు? ఒక గొర్రెని వధించాడు అనమాట.
గొర్రెని వధించాడు, రక్తం కార్చాడు, తన చర్మాన్ని తెచ్చి వాళ్ళకి వస్త్రాలుగా చేశాడనమాట. మరి లోకరక్షకుడైనటువంటి దేవుడు మనందరి కొరకు తాను గొర్రెగా వధించబడ్డాడు. అంటే లోక పాపములన్నీ తన మీద మోసుకున్నాడు. మరి మనం ఆయన సొత్తే కదా, ఆయనకు అనుగుణంగా ఉండాలా వద్దా? కానీ మానవులు ఏం చేశారు? అందరూ మనం ఎటు ఆయన ఫలించి అభివృద్ధి చెందండి, విస్తరించండి అన్నాడు. మానవుడు ఏం చేశాడు? మేము ఇక్కడే ఉంటాము, ఒకే భాష, ఒకే పాట, ఒకే మాట, ఒకే ప్రాంతం అని బాబేలు గోపురాన్ని కట్టుకోవడానికి సిద్ధపడ్డారు. దేవుడిచ్చిన మాట ఏంటి? ఎందుకు పుట్టించాడు? నువ్వు బాబేలు గోపురం కట్టుకొని అక్కడే ఉండిపోతే నువ్వు ఫలిస్తావా? ఫలించవు కదా. దేవుడు ఏం చేశాడు? చెదరగొట్టేశాడు. వెంటనే ఏం చేశారు? అనేక భాషలు మాట్లాడి చెదిరిపోయారనమాట. మనం కూడా మన బిడ్డలు మన పక్కనే ఉండాలి, మన దగ్గరే ఉండాలి. అమ్మో నా బిడ్డలు పక్కకి వెళ్తే మేము బ్రతకలేము అనుకోకూడదు. వాళ్ళని చక్కగా చదివించాలి, ప్రయోజనం చేయాలి. మీ దగ్గర శక్తి లేకపోతే దేవుడు పాదాలు పట్టుకోండి, ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, గోజాడండి. మీ బిడ్డల్ని ఎక్కడికైనా పంపించే శక్తి మీకు దేవుడు ఇస్తాడు. ఇస్తాడా లేదా? నమ్మకంతో ఒట్టి నమ్మకమే కాదు, దానికి తగ్గ కష్టం మనం పడాలి. ఇంతే చదువుకున్నారు, ఇంక నా పిల్లలు ముందుకు వెళ్ళలేరండి అని మీరు అనుకోకండి. దేవుడి మీద భారం వేయండి. ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నటువంటి ఒక దైవజనుడిని తీసుకెళ్ళి అమెరికాలో ఎలా పంపించాడు? ఆయన కలగన్నాడా? లేదు కదా. ఆ రకంగా మీరు కూడా మీ బిడ్డల్ని ప్రయోజకులు చేయాలంటే కష్టపడండి, దానికి తగ్గట్టు దేవుని ఆశ్రయాన్ని కోరుకోండి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, యోసేపు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడండి? యోసేపు దీర్ఘశాంతాన్ని చూపించుకున్నాడు. ఆ ఖైదీలుగా ఉన్నటువంటి ఇద్దరు వెళ్ళిపోయారు. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారే, నాకు ఎప్పుడు విడుదల అనుకోలేదు. మరి అక్కడ ఆ ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు, ఈజిప్ట్కి వచ్చినప్పుడు అన్నదమ్ములను అందరినీ హత్తుకున్నాడు. అరే భలే వచ్చారా మీరు, నన్ను ఇలా చేశారు కదా, ఇలా చేశారు కదా, రండి మీ పని నేను చెప్తామనుకుంటే ఆయన ప్రేమ అక్కడ ఉండదు. దేవుని ప్రేమని మనలో చూపించాడు. యోసేపు చూడండి, యోసేపు అధ్యాయం మనం చదివినప్పుడు యోసేపులో అంతా దేవుడే కనిపిస్తాడు అనమాట. సాత్వికం కానివ్వండి, ఆయన దీర్ఘశాంతం కానివ్వండి, సమాధానం కానివ్వండి, దయాళుత్వము, మంచితనం అన్నీ యోసేపులో కనిపిస్తాయి. అన్నదమ్ముల్ని ద్వేషించలేదు. అన్నదమ్ముల్ని ఏం చేశాడమ్మా? ద్వేషించలేదు, పగ సాధించలేదు, ప్రేమ చూపించాడు. మరి మనం ప్రేమ చూపిస్తుంటాం కదా, చెప్పాను కదా. ఇప్పుడు ప్రేమ చూపించినప్పుడు శత్రువు ఎదురొచ్చాడు అనుకోండి, గిట్టని మనిషి ఎదురు రాగానే మన ముఖ కవళికలు అన్నీ మారిపోతాయి కదా. అలా ఉండకూడదు అన్నమాట. ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ, సంతోషము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండట. ప్రభు 2 సార్లు ఏ మాట అని చెప్పాడంటే చాలా గొప్ప మాట అనమాట. అవునా కదా? సంతోషించండి, ఎల్లప్పుడూ ఆనందించడు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఆనందంగా ఉంటే దేవుడికి ఇష్టం. మన బ్రతుకులో చీకట్లు ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. మన బ్రతుకులో ఉన్నటువంటి చీకటిని తొలగించుకోవాలి. మనం ఎక్కడ తొలగించుకోగలము? ఆయన సన్నిధిలో మాత్రమే. మన పాపాలన్నీ తొలగిపోయాయనుకోమ్మా, మన బ్రతుకులో చీకటి తొలగిపోయినట్లే. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ఈ ఆత్మఫలాలన్నీ ఆయన ఫలించినప్పుడు బాగానే ఉంది కానమ్మా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఇవన్నీ ఇతనిలో ఉన్నాయి. నిగ్రహ శక్తి కూడా ఉంది ఇతనిలో. ఎలాగా? పోతీఫరు భార్య తన్ని శోధించినప్పుడు నిగ్రహంగా ఉన్నాడు. తన పరువు పోయినా పర్వాలేదనేసి తన యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. అంటే అన్ని ఫలాలు ఉన్నాయా లేవా? ఇది ఒకటే ఫలము అంటే మనం ఒకటే, మనలో ఇవన్నీ ఉండాలన్నమాట. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫలాల్ని ఇష్టపడడం తక్కువ, అందరు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే పేరు కోసము, ప్రతిష్ట కోసము, డబ్బు కోసము వరాలు కావాలంటారు. వరాలంటే ఏంటమ్మా? వరాలంటే ఆత్మవరాలు అనమాట. ఏంటవి? గిఫ్ట్స్. మనకి పేరు వచ్చే ఏంటండి? స్వస్థత వరం. స్వస్థత నా దగ్గర ఉందనుకోండి, నా దగ్గరకు అందరూ వచ్చేస్తారు. ఎందుకు? నా దగ్గర స్వస్థత ఉంది, రోగం నయం చేసుకోగానే వాడు వెళ్ళిపోతాడు. అవునా కదా? ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఉంది, నా దగ్గరకు వస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది, దయ్యం పోగానే వెళ్ళిపోద్ది. మరి దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు? కొద్ది రోజులు నమ్ముతారు. కానీ నిజమైనటువంటి దేవుని శక్తి పొందాలి అంటే దేవుని మాటలే కావాలన్నమాట. దేవుని మాటలు ఎవరికైతే ఇష్టంగా ఉంటాయో, వినసొంపుగా ఉంటాయో, దేవుళ్ళు ఎవరు ఎదగాలనుకుంటారో వాళ్ళకి ఆత్మఫలాలు, ఆత్మవరాలు రెండు దేవుడు ఇస్తాడు. కావాలి కదా, స్వస్థత కావాలి కదా. మనందరికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటారు. ఎందుకు? నమ్మకంతో, విశ్వాసంతో. వాళ్ళకి స్వస్థత కావాలి, ఇవ్వాలి మనము. అది ఎవరి దగ్గర నుండి వస్తుంది? మనకు కావాలంటే రాదు, ప్రభువుని అడగాలి.
మీ పాస్టర్ గారు మీ మీద చెయ్యేసి, మీ పాస్టర్ మీ మీద చెయ్యేసి ప్రార్థించారనుకోండి, మీకు తలనొప్పో, మీ రోగమో, లేకపోతే మీ సమస్యలో తీరిపోతేనే కదా మళ్ళీ ఆలయానికి వస్తారు. అంటే అంత బలం కావాలంటే మీరు కూడా రోజు వాళ్ళని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం కొరకు, సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థించాలమ్మా. ఎవ్వరు అంటే 2 స్త్రీలు ఉంటే చాలంట ప్రార్థించడానికి. అర్థమైందా? 2 స్త్రీలు ఉంటే చాలు, ఎక్కువ మంది కూడా అక్కల. అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల్ని గెలిపించాలనుకోండి, ఒక గుంపు కావాలి. ఆ గుంపు చూసి ఎదుటి వ్యక్తి అపోజిషన్ పార్టీ వాడు భయపడతాడు, అవునా కదా? ఒక గుంపు వాళ్ళకి కావాలి, మనకైతే గుంపు అక్కర్లేదు. గుంపు ఉంటే మంచిదే, కానీ 2 వ్యక్తులు కూర్చుంటే 3వ వ్యక్తిగా మీ దగ్గర యేసుప్రభు వచ్చి కూర్చుంటాడు. మీరు చెప్పే ప్రతి మాట కూడా దేవుడు వింటాడు, ఆలకిస్తాడు, నెరవేరుస్తాడు. మన విషయాలన్నీ దేవుడు కలుగ చేసుకుంటాడు. మీరు ఏడుస్తూ ఉంటే, మనం కన్నీరు కారుస్తూ ఉంటే నాకేం పని లేదని తప్పుకునే దేవుడు కాదు. దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళకు అనగానే నిలబడిపోయాడు. ఏంటి, పొట్టి జక్కయ్యను ఏం చేశాడు? చెట్టు మీద ఎంతమందో ఉన్నారు, వెళ్తున్నారు, కానీ పొట్టి జక్కయ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశను దేవుడు కింద నుండి వెళ్తూ కూడా పైకి చూశాడంటే ఆయన యొక్క ఆలోచన విధానము, ఆయన యొక్క చూపు ఎక్కడుందో చూడండి. మనం అనుకుంటాము ఓ రాజకీయ నాయకులు మన ముందు వెళ్ళిపోతుంటే వాళ్ళు వెనకాదు, వాళ్ళు అవే అటు ఇటు చూడరు, నీ మనసులో ఉన్న బాధ వాళ్ళు చూడరు, కానీ నీ జీవితంలో ఉన్న సమస్యలు వాళ్ళు తీర్చరు. కొంతే ఇప్పుడు మనకు ఎవరైనా ఇచ్చారంటే కొంతే, దేవుని దగ్గర సమృద్ధిగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా ఆయన యొక్క వనంలో నాటపడతావో తప్పకుండా దేవుడిని మొర ఆలకిస్తాడు. మనం ఎలాగ ఉండాలి? ఇప్పుడు ఫలించే చెట్టుగా ఉండాలా, ఫలించని చెట్టుగా ఉండాలా? ఫలించాలి. నిజమైనటువంటి ద్రాక్షావళి లాగా ఉండాలి. నిజమైన ద్రాక్షావళి ఎలా ఉంటుంది? దేవునితో అంటు కట్టబడుతుంది. తీగలన్నీ, పనికిరాని తీగలన్నీ కట్ చేసి అగ్నిలోనే, ఇంకా పక్కన ఎక్కడ పడేయమని లేదు. మన ఆత్మ కూడా పక్కన పడేయమనలేదు దేవుడు, అగ్నిలో పడిపోద్ది అంటున్నాడు. ఇప్పుడే చెట్టు ఆ యొక్క మొదల్లో ఏంటుందట? గొడ్డలి పెట్టబడి ఉందట. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది. మరి మనం ఈ లోకాన్ని చాలించిన తర్వాత అగ్నిగుండంలోకి వెళ్దామా? ఆ దేవుని యొక్క సందులో కూర్చొని ఆనందిద్దామా? దేవునితో ఉండాలి కదా, అందరికి ఇష్టమే కదా, కానీ అనుకున్నంత సులువేం కాదు దేవుని సన్నిధి రావాలి అంటే. కష్టపడాలి. మనం అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, మనకు కావాల్సిన సదుపాయం చేసుకోవాలంటే కష్టపడాలి. పళ్ళు అమ్ముకుంటావో, కాయలు అమ్ముకుంటావో, రిక్షా తొక్కుతావో, ఉద్యోగం చేస్తావో, వ్యాపారం చేస్తావో, ఏదో ఒకటి పొద్దున్న సాయంకాలం దాకా కష్టపడతాం కదా. ఆయన పనుల్లో పనిచేసేటువంటి బిడ్డలు కూడా కన్నీటి ప్రార్థన, ఏంటి, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, ఫలించే రకాలుగా. అయ్యా నాలో ఫలింపని తీగలు ఏమున్నాయి? ఇప్పుడు ఇవన్నీ అయితే యోసేపులో ఉన్నాయి, మనలో ఏమున్నాయి? అబద్ధం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పక్క వాళ్ళని చూసి మనం ఓడ్చుకోలేనటువంటి తనం ఉంటుంది. ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ తీగలు ఒక్కోటి కట్ చేయాలి. ఒకటి కట్ చేసి ఇంకోటి ఉంచుకుంటే సరిపోదు. ఇప్పుడు అన్నాను కదా, 2 నిలబెట్టినప్పుడు నాకు 5 ఉన్నాయిలే మార్కులు, నాకు 9 ఉన్నాయిలే అనుకుంటే ఆ ఒక్కటి ఎందుకు లేదని అడుగుతాడు అనమాట. కాబట్టి ఫలింపని ప్రతి తీగను కూడా మనం కట్ చేస్తూ ఉండాలి, కట్ చేయాలి. ఒకటి ఉన్నా నీకు దేవుని రాజ్యంలో స్థానం ఉండదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా పాపం లేనటువంటి వారంగా, పరిశుద్ధులముగా, ఏంటి, దేవునికి ఇష్టమైనటువంటి బిడలంగా, ఆయన కొరకు పనిచేసే వారంగా నీ యవ్వన జీవితము. ఏమ్మా, కదలలేనటువంటి వాళ్ళు, నడవలేనటువంటి వాళ్ళు ఏంటి, ఆలయంలో కూర్చొని పని చేయడము, ప్రార్థన చేయడము, ఆ పని చేస్తే చాలు. దేవుడికి తెలుసు కదా ఎవరు పరిగెత్తగలరు, ఎవరు పరిగెత్తలేరని. కాబట్టి మీ యవ్వన జీవితాలన్నీ దేవునికి సమర్పించుకోండి. బాప్తీసం తీసుకున్నారు, వాక్యంలో ఎదుగుతున్నారు, ఇంకా ఎదగండి, కానీ దేవుడి కొరకు ఫలించండి. ఫలింపని తీగల వల్లే మాత్రం మీరు ఉండొద్దు. అర్థమైందా తల్లి నా మాటలు? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.